6వ అధ్యాయము చివరి మాట 27వ మాట చదువుకుందాం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాప్తించెను. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును గాక, మనందరితో మాట్లాడును గాక, వినే చెవులు గ్రహించగల మనసు మనందరికీ అనుగ్రహించును గాక. స్తోత్రం. ఈ మైక్ కొద్దిగా పెంచగలిగితే మంచిది. పరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ పరిశుద్ధ దినమును బట్టి, పునరుత్థాన దినమును బట్టి నీ సన్నిధికి వస్తూ ఉన్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవునైనా, అవును సజీవులకులో ఉంచావునైనా, మా ఆయుష్కాలను పొడిగించావు తండ్రి, నీకే వందనాలు. నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరచడానికి మాకిచ్చిన మా అందరికీ ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి నీకే స్తుతిస్తున్నాను. ఇంతవరకు నీవే కదా నడిపించావు. వాక్య సందేశాన్ని లోనికి వెళ్తుండగా చదవని లేఖనాన్ని మీరు ఆశీర్వదించండి. నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి నాయన. నువ్వు మాట్లాడుతుండగా వినే చెవులు, గ్రహించగల మనసు మా అందరికీ అనుగ్రహించమని, భయముతో వణుకుతో ఎవరైతే నా మాట వినుచుండెనో వాని అందే నా కనుదృష్టి ఉంచి ఉన్నానన్నా ప్రభు. ఆ విధంగా మేము నీ వాక్యాన్ని స్వీకరించడానికి, వినటానికి కృప చూపమని నీ సహాయంను కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగంలో యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించినది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట మన అందరి కుటుంబంలో నెరవేర్చబడునుగాక, అందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రతి వారు కోరుకుంటారు ఏంటి అంటే, మా కీర్తి అంతకంతకు వర్ధిల్లాలి, మన పేరు అంతకంతకు మారుమ్రోగాలి, మనము ఇంకా 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 హెచ్చింపబడాలి అని అందరికీ ఆశ ఖచ్చితంగా ఉంటుంది. నా ఆశ కూడా, నా బిడలు, నా సంఘ బిడలు, మా విశ్వాసులు అందరూ అంతకంతకు హెచ్చించబడాలని. మీ కీర్తి ఎవరికి తెలియనట్టు ఉండకూడదని, నలుమూలలా ఉండిపోకూడదని, అంటే ఏదో ఒక మూల ఉండిపోకూడదని, మీరు హెచ్చింపబడాలని, ఉన్నత స్థాయికి వెళ్ళాలని, మీ పేరు మారుమ్రోగాలని నా ఆశ. ప్రైజ్ ది లార్డ్. అలా చేయడానికే కదా యేసయ్య దిగి వచ్చాడు. ఎక్కడో పడి ఉన్న మనల్ని మన దగ్గరికి వచ్చి లేవనెత్తి ఆయన బండ మీద స్థిరపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వాక్యము అందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్, ఆమేన్. చాలామందికి, లేకపోతే అనేకులకి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నాయి. ఏవేవో చేస్తే వారి కీర్తి పైకి వస్తుంది, వారి పేరు మారుమ్రోగుతుంది, వారు గొప్పవారు అని పిలువబడతారు అని వేరే వేరే పద్ధతి ఉన్నప్పటికీ కూడా మనకైతే ఒకే ఒక పద్ధతి, అది బైబిల్ పద్ధతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విధంగానే మనకి జరుగుతుంది, ఈ విధంగానే మనకు జరగాలి. కాబట్టి ఈ పద్ధతి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరైతే ఆశపడుతున్నారో, ఎవరైతే నా కీర్తి అంతకంతకు హెచ్చింపబడాలి, నా పేరు ఘనపరచబడాలి, నేను ఉన్నత స్థాయికి రావాలి, నన్ను పొగడాలి, నన్ను గౌరవించాలి అని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారికి చెప్పే మాట ఒకటే, మనం ప్రయత్నం చేస్తే జరిగేది కాదు, మనం ప్రయత్నం చేస్తే జరిగేది కాదండి. చాలామంది నన్ను గౌరవించట్లేదండి, నన్ను నమస్కారము చేయట్లేదండి, నన్ను ప్రైజ్ ది లార్డ్ చెప్పట్లేదండి అని. ఏ రోజు నన్ను ప్రైజ్ ది లార్డ్ అని చెప్పమని నేను చెప్పలేదు. నేను ఇంకో మాట ఈ సందర్భంలో జ్ఞాపకం కొంతమందితో నేను మాట్లాడాను కాబట్టి అలాగా నన్ను అడగలేదా అని మీరు మనసులో అనుకుంటారు కాబట్టి అవి కూడా చెబుతాను. ఈ ఉదయకాల ప్రార్థనలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాను, మీరే నడిపించుకుంటారు. చివరిలో ఎవరైతే నడిపిస్తున్నారో వారు ఏమంటారంటే, ఈ సమయము పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను,
ఆయన నడిపిస్తారంటే నేను చివరి ప్రార్థన చేసి ఆమేనని ఆశీర్వాదంతో క్లోజ్ చేస్తాను. అయితే ఒకసారి నేను అడిగాను, ఏమిటి అని అంటే, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఫాస్ట్ గారిని అప్పగిస్తున్నాను అనే మాట చెప్పిన తర్వాత సడన్గా ఎందుకు ప్రార్థన అయిపోయిన తర్వాత, నీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ మాట అనకుండా ప్రైజ్ ది లార్డ్ అనియా అని ఎందుకు వదిలేయాలి? మొన్నేమో అలాగన్నావు, ఇప్పుడేమో ప్రైజ్ ది లార్డ్ అనియా అని అంటే అప్పగించినట్ట? నేను అదే అడిగాను తప్ప మీరు నన్ను పొగడండి అని అయితే కానే కాదు. ఇంకోటి చెప్తాను, పాస్టర్ గారు అంటే ఇది పెద్ద బిరుదు అని కానే కాదు. పాస్టర్ గారు అంటే ఇది పెద్ద బిరుదు కాదు. కాపరి అనే పదం నుంచి వచ్చింది కదా. కాపరి అంటే ఒక మంది కాపరి, పశువుల కాపరి, గొర్రెల కాపరి అంటాం కదండి. ఎవడైతే దున్నుతా ఉంటే వీడు గొర్రెల కాపరిరా అంటారండి. బట్టలు ఉతుకుతూ ఉంటే చెరుకెళ్ళి వీడు పశువుల కాపరి అంటారా? వారు వృత్తి బట్టి వారు దున్నుతూ ఉంటే రైతు అంటాం, ఉతుకుతూ ఉంటే సాకులైన అంటాం. సో అలాగే ఒక మందని నడిపిస్తే ఆయన్ని కాపరి అన్నారు, అంతే. దీనికి పెద్ద బిరుదు కాబట్టి నాకు ఫాస్టర్ అనండి నేను అనట్లేదు. మీరు అన్నయ్య అంటారా లేకపోతే ఫాస్టర్ అంటారా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రవక్త అని మీరు చల్లనీళ్ళు కానీ ఇస్తే ప్రవక్త ఫలము మీకు వస్తుంది. అన్నయ్య అని నీళ్ళు ఇస్తే ఏం ఫలం వస్తుంది? అనే ఫలం వస్తుంది, అంతే. మేమేం లేదు. ఇందులో మీరు అనాలని కాదు, మీరు అలాగ అనుకుంటారు అనేది ఈ మాట చెప్పిన దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాగా నన్ను గౌరవించండి, నన్ను ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, నన్ను నమస్కారం చేయండి అని అంటే జరిగేది కాదు కదా. ఇక్కడ యెహోషువ చెప్పాడు అలాగా? యెహోషువ అలా చెప్పలేదు. మరి ఏం జరిగింది అని అంటే ఇక్కడ చదువుకున్న లేఖన భాగం, యెహోవా యెహోషువకు తోడై ఉన్నాడు గనుక ఆయన కీర్తి దేశమంతటా. స్తోత్రం చెబుదాం. ఇది ఎక్కడెక్కడ? ఈ వీధిలో కాదండి, మద్దిలపాలెం కాదండి, వైజాగ్లో కాదండి, దేశమంతటా తన పేరు, తన కీర్తి మారుమరుగిపోయిందంట. దేవునికి స్తోత్రం. అంటే మన పేరు మారుమరుగాలంటే, మనకు ప్రైజ్ ది లార్డ్ చెప్పాలంటే, మనకు గౌరవించాలంటే, మనము చెప్పుకుంటే, మనము కోరుకుంటే, మనకు చెప్పట్లేదని ఇంకొకరితో మాట్లాడితే జరిగే పని కాదు. యెహోవా మనకు తోడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా మనకు తోడై ఉంటే ఆటోమేటిక్గా ఎవరు నీకు గనుపరచాలో, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలో, నీకు నమస్కారం చెప్పాలో ఆటోమేటిక్గా జరుగుతుంది. నీవు నేను చేయాల్సింది, అయ్యో బ్రదర్ నాకు ప్రైజ్ ది లార్డ్ చెప్పట్లేదండి, బ్రదర్ నాకు గౌరవించట్లేదండి, బ్రదర్ నాకు కుర్చీ ఇవ్వట్లేదండి. కాదు. కుర్చీ ఇస్తే ఏంటి, కుర్చీ ఇవ్వకపోతే ఏంటి? ఈ కుర్చీ కొరకు మనం పరిచర్యకు రాలేదు. కుర్చీ అన్న మాట వచ్చింది కాబట్టి చెబుతాను. సురేష్ గారు, పావన్ గారు ఇబ్బంది అయిపోతున్నారు. కూర్చోండి కూర్చోండి, పర్లేదు కూర్చోండి అయ్యా అంటారు. నాకు ఒక్కసారి కూర్చున్నాను కానీ నాకు అదోలా అనిపించింది, ఎందుకో తెలియదు, అదోలా అనిపించింది. వెంటనే నేను కూర్చోగానే గ్లోరీ చూసుకుని అని నవ్వుతుంది, ఇదేంటిది అనేసి ఇంకా కూర్చునిపోయాను. ఎందుకు ఈ మాట చెప్తా, ఎప్పుడు వచ్చినా ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటారు కదా? పాస్టర్ గారికి కూడా చర్చిలో ఒక కుర్చీ ఉంటుంది కదా, ఎవరు వచ్చినా సరే పక్కనే వేస్తారు కానీ ఆ కుర్చీలో అయితే కూర్చోబెట్టరు. అలాగని నన్ను కుర్చీ వేయండి కాదు. అయితే ఇది పాస్టర్ గారే ఎప్పుడు కూర్చుంటారు కాబట్టి ఆయన వచ్చేటప్పుడల్లా అందులో కూర్చుంటారు. మనం ఒకవేళ కూర్చుంటే పక్కన ఇంకో చైర్లో కూర్చుంటాం. కాబట్టి ఆయన స్థానము నేను ఆక్రమించకూడదు అనిపించింది నాకు. ఇది ఆయన స్థానము, ఆయనే కూర్చుంటారు. అది ఎప్పుడు వచ్చినా, అది సంవత్సరానికి ఒకసారి వస్తారా, 2 సార్లు వస్తారా, 3 సార్లు వస్తారా, ఎప్పుడో ఒకసారి వస్తారా, అది పక్కన పెడతా. ఆయనది అన్నట్టు కదా. ఆయన రండి కూర్చోండి అని ఇంకో కుర్చీ వేయం కదా, ఆయన వస్తారని కూర్చుని పోతారు, అంతే. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్య దీని గురించా అండి? కుర్చీ గురించా అండి? గౌరవం వస్తుందా అని, ఘనత వస్తుంది కాదు. దేవుడు అప్పగించాడు, అది నమ్మకంగా కొనసాగడమే.
ప్రైజ్ ది లార్డ్. అదే కదా పౌలు అంటాడు, అయ్యా నేనేమో నాటాను, అప్పులేమో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగ చేసిన వాడు ఆయనే. కాబట్టి మేము ఇద్దరు జత పని వారము, ఒక దినాన జీతం పుచ్చుకుంటాం మేము అంట. ఆ జీతం కొరకు, ఆ కిరీటం కొరకు ప్రయాసపడుతున్నాం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఎక్కడ ఘనత వస్తే అక్కడ ఏముండదు. అందుకే ఏమైనా పని చేస్తే థ్యాంక్స్ అండి పాస్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అనొద్దు. ఇక్కడ ఏమేమంటే అక్కడ ఏం రాదు నాకు. ఇక్కడ మీరు ఏమైనా అన్నారనుకోండి, అక్కడి నుంచి నాకు ఏమీ రాదు అనేసారుగా, మీరు ఇచ్చేసారుగా, ఇంకేమి ఇస్తాడు. అక్కడి నుంచి పొందాలంటే ఇక్కడి నుంచి మనం ఏది ఆశించకూడదు. అపోస్తలులు ఏమైనా సింహాసనం గురించి ఎదురు చూశారండి. అంటే లోకంలో వారు ఎప్పుడు ఏమిటి అని అంటే శ్రమను, నిందను, అవమానమును భరించుటకు మేము అర్హులము, పాత్రులమని ఎంచుకున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఈ ఘనత రావాలంటే ఏం చేయాలి? యెహోవా మనకు తోడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన తోడై ఉన్నట్టు మనము ప్రవర్తించగలిగితే ఇది ప్రార్థన చేస్తే కూడా జరగదు. ప్రభువా నాకు తోడై ఉండు నాయనా, తోడై ఉండు నాయనా అని ప్రార్థన చేస్తే కూడా జరగదు. ఆయన తోడై ఉండాలి అని అంటే ఏవేవి చేయాలి, అవి చేయగలిగితే ఖచ్చితంగా మనకు తోడై ఉంటాడు. స్తోత్రం. ఒకసారి ఏమనుకున్నారంటే మోసే ఎప్పుడైతే చనిపోయిన తర్వాత మోసే బ్యాగ్ పట్టుకుని తిరుగుతుంటాడు కదండి, అతనేనండి యెహోషువ అని అందరూ అనుకుంటూ ఉన్నారు. మోసే పరిచారకుడండి అని అనుకుంటున్నాడు, మోసే పనివాడండి అని అనుకుంటున్నారు. బహుశా ఇజ్రాయెల్ ప్రజల్లో ఘనత లేదేమో, ఇజ్రాయెల్ ప్రజల్లో గౌరవం లేదేమో. అప్పుడు ఈ 4వ అధ్యాయానికి ఒకసారి తీసుకొస్తాను. ఇక 4వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడినమాట, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతనిని గౌరవపరిచిరి. ఎక్కడైతే గౌరవం లేదో అక్కడ గౌరవము వచ్చినట్టు స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక మాట ఉంది. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము, మైక్ పట్టుకోండి, ఎవరైనా చదివితే 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. మొదట సాక్షి ఎక్కడ? యెరూషలేము. ఆ తర్వాత పొరుగు, ఆ తర్వాత దేశమంతటా. ఇతనికి గౌరవం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ప్రభావం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? కీర్తి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇజ్రాయిల్లో స్టార్ట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే తృణీకరించబడుతున్నాడో, ఎక్కడైతే మోసే పరిచారకుడు అని పిలువబడుతున్నాడో, మోసే పనివాడు అని పిలువబడుతున్నాడో, తక్కువ అంచనా చేస్తున్నాడో, ఇతడేం నడిపిస్తాడు అనుకుంటున్నారో, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని దేవుడు కోరుకున్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఎవరు చేశారంటే యెహోషువ చేసింది కాదు, మోసేకు తోడై ఉన్నట్టు. ఇక్కడ మీరు 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమని ఉంటుంది తెలుసా? 1వ అధ్యాయము మీరు చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక ఉండును, నేను మోసేకు తోడై ఉన్నట్టు నేను నీకును తోడై ఉంటాను. దేవుడు తోడై ఉండి ఆయన కార్యము చేశాడంట, ఒక అద్భుత కార్యం చేశాడంట. అప్పుడు ప్రజలందరూ మోసేను గౌరవించినట్లు, మోసేను ఘనపరిచినట్లు, మోసేను గౌరవించినట్లు ఇప్పుడు ఎవరిని గౌరవిస్తున్నారు? మాట్లాడలేదు మీరు. స్తోత్రం. నేను ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాను, అదే కోరుకున్నారు కదా. మా కీర్తి అంతకంతకు ఏమవ్వాలి? దాని గురించే మాట్లాడుతున్నాను నేను. ఆశీర్వాదం గురించే, ఘనత గురించే, ప్రభావం గురించే, మీ పేరు ప్రఖ్యాతి గురించే మాట్లాడుతున్నాను. డబ్బులు ఊరికే రావు కదా. డబ్బులే ఊరికే రాకపోతే ఘనత, ప్రభావములు అన్నీ కూడా ఊరికే వచ్చేస్తాయా? అదే చెబుతున్నాను నేను.
యెహోషువకు స్టార్ట్ చేశాడు ఎక్కడ తెలుసా? మొదట ఇజ్రాయెల్ ప్రజల నుంచి స్టార్ట్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు వరకు ఘనత లేదు. మీరు అనుకుంటున్నారా? నేను ప్రేయర్కి వెళ్ళినా ఎవరు ప్రైజ్ ది లార్డ్ చెప్పట్లేదండి, చర్చికి వెళ్ళినా ఎవరు ప్రైజ్ ది లార్డ్ చెప్పట్లేదండి, ఎవరు నమస్కారం చేయట్లేదండి, ఎవరు నన్ను గౌరవించట్లేదు అని అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. మనం బాధపడవలసిన పని లేదు. మనం చేయాల్సింది ఒకటే, యెహోవా మనకు తోడై ఉన్నట్టు మనం చేస్తే చాలండి. హల్లెలూయా.